దేవుడు అందరినీ క్షమిస్తాడు గాని అపవాదిని క్షమించడు ఎందుకంటారు? గర్వం అనేది, ప్రైడ్ అనేది చిన్న విషయం కాదు. ప్రైడ్ అనేది దేని చూసుకొని వస్తుందో తెలుసా? నీ డబ్బును చూసి నీకు గర్వం ఉంటుంది ఈరోజు, నీ అందాన్ని చూసి నీకు గర్వం ఉంటుంది, నీ తెలివితేటలను చూసి నీకు గర్వం ఉంటుంది. గర్విష్ఠులను దేవుడు దగ్గరకు రానీడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని వాక్యంలో ఉంటుంది. కనుక ఆదిలో అపవాదికి గర్వం వచ్చింది, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాలి? నాశనంకి వెళ్ళాలి. కాబట్టి దేవుడు క్షమించాలనుకున్నా కూడా వాడు క్షమాపణ పొందే స్థితిలో వాడు లేడు. వాడు గర్విష్ఠుడిగా ఉన్నాడు. బైబిల్ ఏమని రాయబడిందంటే, తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కనికరం పొందడం అంటే ఏంది? దేవుడు జాలి పడతాడని దాని ఉద్దేశం. అంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అది పొందుకునేదానికి ఇతనే సిద్ధంగా లేడు. అంటే హీఈస్ నాట్ రెడీ టు సే దట్ వర్డ్. ఓకే, ఇతను అని నన్ను క్షమించాయా అంటే ఏమో క్షమిస్తాడేమో, కానీ ఇతను గర్వం ఉంది. ఆ గర్వము అతన్ని ఈ ఒప్పుకునే నివ్వకుండా చేస్తుంది అనమాట.